హాయ్ అండి అందరికి. సో మనం ఈ మధ్య కనుక చూసుకున్న మాత్రం ఒక న్యూస్ మాత్రం బాగా వైరల్ అవడం జరుగుతుంది. అంటే బాగా వైరల్ అవుతుంది అంటే అన్ని మీడియా ఛానల్ రావట్లేదు, అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావడం లేదు. కొన్ని కేవలం కొన్ని యూట్యూబ్ ఛానల్ మాత్రమే వాటిని ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఆ విషయం ఏంటంటే మనం చూసుకున్న మాత్రం టీజీపీఎస్సీ దగ్గర మాత్రం చాలా మంది నిరుద్యోగులు ధర్నాలు చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తారన్న మాత్రం వీళ్ళకు ఉద్యోగాలు పెంచాలని, ప్లస్ GO46 రద్దు చేయాలని, వాళ్ళకు మామూలు గ్రూప్ వాయిదా వేయాలని చెప్పేసి చాలా చాలా రకాలుగా పలు రకాలుగా వీళ్ళు ప్రభుత్వాల విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వం ఇలాగే చేసింది, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఇలాగే చేస్తుంది, సో మాకు దిక్కు దివానం ఎవరు అని చెప్పేసి లిటరల్లీ వాళ్ళు చాలా చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఈ విషయమై నిన్న వచ్చేసి మనకు టీజీపీఎస్సీ ముట్టడి ప్రయత్నించడం జరిగింది. సో ఈ విషయం దీని గురించి మనం చాలా క్లుప్తంగా మాట్లాడుకుంటే, సో టీజీపీఎస్సీ ముట్టడించిన దానిలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగినాయని చెప్పేసి మనం లిటరల్లీ తెలుసుకోవచ్చు. సో ఏంటి ఆ అవాంఛనీయ సంఘటనలు కనుక మనం మాట్లాడుకుంటే, సో చాలా మందిని వచ్చినట్టు అట్లా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో తీసుకుపోయి వ్యాన్లో పడేయడం జరుగుతుంది. కొంతమందిని ఒక్కొక్క దగ్గర ఉన్న పిఎస్ లో కూడా పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, సో అక్కడ వచ్చి నిరుద్యోగుల వేరే వాళ్ళ ఎవరైనా తెలియకుండా కూడా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రూట్ లో ఎవరు కనుక వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది చెప్పేసి లిటరల్లీ చాలా మంది మనకు చెప్పడం జరుగుతుంది. చాలా చాలా వీడియోస్ కనుక చూసుకుంటే. సో ఇదే విషయమై ఇంకోటి మనకి ఒక జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రూట్ లో మామూలు బైక్ మీద వెళ్తుంటే, సో వాళ్ళు కూడా నిరుద్యోగులు, వాళ్ళు కూడా ధర్నాకి వచ్చారని చెప్పేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు మొత్తుకుంటూ రయ్య బాబు మేము కాదు, మేము నిరుద్యోగులం కాదు, మేము వేరే పని మీద పోతున్నాం అని చెప్పినా కూడా వాళ్ళు నేను పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదే ప్రభుత్వం ఇలా ఉంటుందని చెప్పేసి లిటరల్లీ చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి ఈ విషయమై మనకు చాలా మంది లిటరల్లీ కనుక ఒక అమ్మాయి ఉంటుంది మనకు, ఆమె వచ్చేసి గత కొన్ని సంవత్సరాలు కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. మాకు ఉద్యోగాలు రావాలి, మా పరిస్థితి ఏంది, మీ ఎంతమంది కొన్ని లక్షల మంది నిరుద్యోగులం అశోక్ నగర్ లో ఆ చిక్కడపల్లి లైబ్రరీలో మునుగుతున్నాం, మా పరిస్థితి ఏంది, మేము ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం, సో మాకు ఏ ప్రభుత్వం ఆదుకోవట్లేదు, ఏ ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా రావడం లేదు, సో మమ్మల్ని నమ్ముకొని మమ్మల్ని నమ్ముకొని మా కుటుంబం ఉంది, మా పరిస్థితి అని చెప్పేసి లిటరల్లీ చాలా మంది కూడా దాని నుంచి మాట్లాడడం జరుగుతుంది. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్, మరి ఇవి ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తున్నాయి, ముఖ్యంగా యాక్చువల్ ఏంటంటే మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడానికి, కేసీఆర్ ప్రభుత్వం పోవడానికి మెయిన్ రీజన్ కూడా ఈ విద్యార్థులే. లిటరల్ కనుక మాట్లాడుకున్న 100% చెప్పాలంటే ఈ యొక్క స్టూడెంట్స్ అనే వాళ్ళు, ఈ యొక్క నిరుద్యోగులు అనే వాళ్ళు ఒక యూనిటీగా ఒక టీం వర్క్ చేసేసి కేసీఆర్ ని ఓడగొట్టేసి రేవంత్ రెడ్డి గెలిపించడం జరిగింది. సో ఇది 100% స్టూడెంట్స్ కూడా చాలా మంది చెప్పడం జరిగింది. లిటరల్ కనుక మైపాల్ యాదవ్ కావచ్చు, ఇంకా చాలా చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు చాలా మంది చెప్పడం జరిగింది. సో మరి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, సో మరి కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు విషయంగా మనం చాలా క్లారిటీగా మాట్లాడుకుంటే, అక్కడ ఏం జరుగుతుందంటే విషయం, గత ప్రభుత్వం ఏం చేసింది, టీఎస్పీఎస్సీ రద్దు చేసింది, గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పేసి, పేపర్ లీకేజ్ అని చెప్పేసి, మన్ను మశానం అని చెప్పేసి, సో వీళ్ళు ఏం చేసినంటే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని, సో దీన్ని సాకు చెప్పేసి, దీని విషయంగా చెప్పేసి, సో వాళ్ళు అలా చేసిరు. సో ఇప్పుడు అదే వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని సాక చూపేసి మామూలుగా మీరు ఇట్లా చేయకండి, అలా చేయకండి, సో మా ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి అని చెప్పేసి వీళ్ళు మనకు రాహుల్ గాంధీ లాంటి వాడే మనకు అశోక్ నగర్ చిక్కడపల్లి ఎదురుకి వెళ్ళి నిరుద్యోగులతో మాట్లాడి చెప్పడం జరిగింది. సో ఇదైతే మామూలుగా అందరికి తెలిసిన విషయమే. సో ఈ విషయం కనుక మనం చాలా ఇంకా క్లారిటీగా మాట్లాడుకుంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో వాళ్ళు ఏమన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు వేయకపోగా 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు. ఆ 30,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఏది, దాని గురించి నియమాలు ఏం చేసారు, అవి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవి మేము గత ప్రభుత్వం ఇచ్చినాం, ఇప్పుడు మీరు ఇచ్చేది ఏందని చెప్పేసి వాళ్ళు అంటారు. వీళ్ళేమో మేమే ఇచ్చామని చెప్తారు. మామూలు ఇప్పుడు డిఎస్సి పరిస్థితి ఏంది, గ్రూప్ 1 గ్రూప్ 2 పరిస్థితి ఏంది, ఇవన్నీ పరిస్థితి అని చెప్పేసి వాళ్ళకు చాలా సంవత్సరాల నుంచి మునిగి ఎన్ని ఇబ్బంది పడి ఆ లైబ్రరీ చదువుకుంటూ తిండి తినక 5 రూపాయల భోజనం చేస్తూ చాలా ఇబ్బందులు పడుతుంది. లిటరల్ మాట్లాడుకుంటే, అంటే నేను కూడా లిటరల్ చూడడం జరిగింది చాలాసార్లు. సో మరి అన్ని బాధలు అనుభవిస్తూ, అరే మన ఫ్యామిలీ మనం వేరే హోప్స్ పెట్టుకుంది, మనకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మనం సెటిల్ అయిపోతాం, మ్యారేజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ పీపుల్ 30+ చాలా మంది ఉన్నారు చిక్కడపల్లి లైబ్రరీలో చూసుకుంటాం మనం. సో మరి వీళ్ళ పరిస్థితి ఏంది, గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం ఇలా చేస్తే వీళ్ళ పరిస్థితి అని చెప్పేసి లిటరల్ మనకు చాలా మంది విద్యావేత్తలు కావచ్చు, విశ్లేషకులు కూడా దీని నుంచి చాలా డెప్త్ గా కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే, యాక్చువల్లీ ఈ విఠల్ కావచ్చు, ఇంకా మైపాల్ యాదవ్ కావచ్చు, ఇంకా కొంతమంది ఇప్పుడు మైపాల్ యాదవ్ ఓయూ నుంచి విఠలు, ఇంకా బక్క జడ్సన్ అని వీళ్ళందరూ అంటే
బక్క జడ్సన్ అంటే కాంగ్రెస్ నుంచి బహిష్కృతమైన పర్సన్ అనుకో. ఇంకా అశోక్ సార్ అని వాళ్ళని వీళ్ళందరూ ఏంటంటే కేసీఆర్ ని గద్దెదించడంలో కీలక పాత్ర వహించారు. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారా, ఏ పొజిషన్ సెకండరీ థింగ్. సో వీళ్ళందరూ ఒక టీం వర్క్ చేసి కేసీఆర్ ని గద్దెదించడానికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రతిదానికి కేసీఆర్ ఇన్వాల్వ్ చేసుకుంటూ కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు అని చెప్పి మరి కేసీఆర్ ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? కేసీఆర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, పరిస్థితి బాగాలేక ఇప్పుడు ఎమ్మెల్యేలు పోతురు, వాళ్ళు పోతురు, వీళ్ళు పోతురని మునిగి ఇబ్బంది పడకుండా ఆయన ఫామ్ గా ఆయన రెస్ట్ తీసుకుంటాను, ఏం చేయాలో అర్థం కాక అది వదిలేసేసి దాన్ని పట్టుకొని ప్రతిదానికి కేసీఆర్ ఇన్వాల్వ్ చేస్తూ కేసీఆర్ అలా చేసింది, కేసీఆర్ ఇలా చేసి కేసీఆర్ ఏం చేసిన సెకండ్ అది మీరేం చేస్తారు అది కావాలి. ఇప్పుడు మిమ్మల్ని కష్టపడి స్టూడెంట్స్ కష్టపడి గెలిపించారు, మీరు స్టూడెంట్స్కి ఏం చేయగలుగుతారు? వాళ్ళ బాధ చూడండి, మీరేం చేయగలుగుతారు? మీ ప్రభుత్వం వచ్చింది, మీరేం చేయగలుగుతారు? కేసీఆర్ విషయం పక్కన పెట్టండి, కేసీఆర్ ఆల్రెడీ ఓడిపోయిండు, కేసీఆర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మన ఎంపీ సీట్లలో కూడా ఒక సీటు కూడా రాలేదు, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా జంప్ అవుతారు. అలాంటి పరిస్థితిలో ఉన్న కేసీఆర్ని పట్టుకుని కేసీఆర్ అది చేసిన దానివల్ల ఏమి ఉపయోగం ఉంటుంది? నాకు తెలిసినంత వరకు అయితే 0.1% కూడా ఏమి ఉపయోగం ఉండదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే 100% ఇప్పుడు విద్యార్థుల సమస్యలు ఏంటి, విద్యార్థుల హాస్టల్ బాగాలేవు. మొన్న ఒక అమ్మాయి మనకు కేయూలో ఫ్యాన్ తల మీద పడి 20 కుట్లు పడ్డాయి. అక్కడ వసతులు బాగాలేవు, అక్కడ బాత్రూమ్ బాగాలేవు, అక్కడ ఫ్యాకల్టీ బాగాలేదు, అవన్నీ చూసుకునేది పోయి అదంతులు చేసేసి మళ్ళీ కేసీఆర్ మీద పడి కేసీఆర్ అది కేసీఆర్ ఇది ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసినంత వరకు అయితే ఏ ప్రభుత్వం ఉన్నా ఏం చేసినా కూడా మనకు భవిష్యత్ తరాలు బాగుండాలంటే విద్యార్థులు బాగుండాలి, నిరుద్యోగులు బాగుండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఫ్యామిలీ సెట్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ సెట్ అయ్యి వాళ్ళొక తీవ్ర స్థానం. లేకపోతే వాళ్ళంతా కష్టపడి చదివి డే అండ్ నైట్ కష్టపడి 20 గంటలు 18 గంటలు కష్టపడి చదివించదు వాల్యూ ఏముంటుంది? గ్రూప్ 2 గ్రూప్ 1 రద్దు చేస్తే అయితే ఇక్కడ ఒక మన విషయం కనుక మనం చాలా క్లారిటీగా మాట్లాడుకోవాలి. అంటే లిటరల్ ఎవరు అవునన్నా కాదని ఒక విషయం ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ లో గొంతులు చించుకుని మాట్లాడినాను, లిటరల్ ఏం చెప్తున్నాం, కేసీఆర్ గవర్నమెంట్ లో గొంతులు చించుకుని మాట్లాడినాను. ఇప్పుడు ఏ ఒక్క మీడియా సంస్థ కావచ్చు, ఏ ఒక్క పర్సన్ కావచ్చు, ఎవరు కూడా బయట కావట్లేదు. లిటరలీ ఒక అమ్మాయి ఎవరు సింధు రెడ్డి అంట, ఆమె పాపం చూసుకుంటే గత 2-3 ఇయర్స్ నుంచి కూడా కేసీఆర్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా ఫైట్ చేస్తుంది. సో ఆమె కేసీఆర్ పెయిడ్ ఆర్టిస్ట్, బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి కొంతమంది సో కాల్డ్ పర్సన్స్ మాట్లాడడం జరుగుతుంది. మరి ఆమె పెయిడ్ ఆర్టిస్ట్ అంటే మనం బీఆర్ఎస్ మీద కూడా పోరాటం చేసింది, అదే పెయిడ్ ఆర్టిస్ట్ బీఆర్ఎస్ పై పోరాటం చేస్తుంది. అదే పెయిడ్ ఆర్టిస్ట్ క్యూరియస్ లో వెళ్ళింది, దామోదర్ రెడ్డిని కలిసింది, అందరి ప్రతి ఒక్కరిని కలిసింది కాంగ్రెస్ లో కూడా. అదే పెయిడ్ ఆర్టిస్ట్ ఆమెకే పని పెళ్లి కలవడానికి. సో అలా అడుగుతుందని చెప్పేసి కొన్ని వర్గాలు కూడా మాట్లాడడం జరిగింది క్యూరియస్ లో. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఎమ్మెల్సీ గెలిచిన మల్లన్నకే తెలియాలి రిటర్న్ కనుక మాట్లాడుకుంటే. సో ఒక ఎమ్మెల్సీ గెలిచి ఉంటే ప్రజలు ఇప్పుడు విషయం ఏంటంటే మనం మాట్లాడుకుంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మాయిని పిలిపించుకొని మాట్లాడిండు, ఏంట మన సమస్య ఏందమ్మంటే ఇది సార్ అది సార్ అని చెప్పేసింది. అదే అమ్మాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మాట్లాడితే సో శంకిని అని ఇంకా ఇంకా వేరే వేరే పదాలతో మాట్లాడుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మీరు అధికారంలో మాత్రం అమ్మాయి మీకు దేవతలాగా అనిపిస్తుంది, ఎందుకంటే మీకు ఫుటేజ్ కావాలి కదా. సో ఇప్పుడు మీకు ఫుటేజ్ కావాలి, కేసీఆర్ పై బ్యాన్ ఏం తీసుకురావాలి. ఆ ఉద్దేశంతో ఏం చేసినా అప్పుడు అమ్మాయిని తీసుకొచ్చిరు, ఇంటర్వ్యూ చేసిరు, అదన్నారు ఇదన్నారు, కేసీఆర్ అదన్నారు ఇదన్నారు. సో ఇప్పుడు అదే అమ్మాయి మళ్ళీ ఇప్పుడు మాకు ఉద్యోగాలు రావట్లేదు, మీరన్నా వేయండి, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అట్లీస్ట్ ఒక 10,000 కూడా వేయలేదు, 10,000 కూడా వేయలేదు అని చెప్పేసి అమ్మాయి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు శంకిని అది ఇది అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే మాట్లాడడం జరుగుతుంది. సో ఇది ఎలా ఉందంటే లిటరల్లీ మాట్లాడితే ఏదో అంటారు ఓడెక్కిందాక ఓడమల్లా ఓడదిగినాక బోడమల్లా ఆ టైప్ రెండు. అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న రోజులు అమ్మ ఇప్పుడు వీళ్ళకి నిరుద్యోగులు కావాలి, ఈ బలము వెంకటకి అయితేంది, తీన్మార్ మల్లన్నకి అయితేంది, ఇంకా చాలా మందికి. ఇప్పుడు వన్స్ కేసీఆర్ గవర్నమెంట్ వైపు పోయింది కదా, ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అడిగేసరికి వీళ్ళకి డఫాగాళ్ళు వీళ్ళతో మనకేందన్న ఉద్దేశంతో అన్న రీతిలో మళ్ళీ మాట్లాడుతున్నట్టు. సో నాకు తెలిసినంత వరకు అయితే విద్యార్థులతోటి నిరుద్యోగులతో పెట్టుకునే కేసీఆర్ గవర్నమెంట్ కోల్పోయింది 100% ఫ్యాక్ట్. అంటే రిమైనింగ్ పనులు మంచి చేసినా విద్యార్థులకు అన్యాయం చేసిండు, నిరుద్యోగులకు అన్యాయం చేసిన ఉద్దేశంతో కేసీఆర్ గవర్నమెంట్ 100% ఓడించడం జరిగింది. సో మరి ఇప్పుడు అనుకుంటే చాలా మంది విశ్లేషకులు, చాలా మంది ప్రజ్ఞాలు చెప్పిన విషయం ఏంటంటే సో రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఇలాంటి విషయం ఏంటంటే పక్క జర్సన్ కావచ్చు, తెలంగాణ విటల్ కావచ్చు, ఇంకా చాలా మంది. సో వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావాలి ఇంకో గాదే ఇన్నేయండి.
రేవంత్ రెడ్డి సర్కార్ కావాలి, రేవంత్ రెడ్డి సర్కార్ కావాలి, కేసీఆర్ పోవాలని చెప్పేసి, కేసీఆర్ నియంత, కేసీఆర్ దొంగ, అది అని చెప్పేసి అని రేవంత్ రెడ్డిని సరే గెలిపించారు. సో ఇప్పుడు ఏం చేస్తుంటే వీళ్ళే రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తుంది. మరి ఇక్కడ ఏం నాకైతే అసలు అర్థమే కావట్లేదు. నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళే ఇంకా నిన్న ఆయన మోత్కుపల్లి నరసింహ ఇంకా అసలు అయితే ఆయన మాట్లాడే విధానం అయితే ఇంకా అసలు మామూలు గుళ్ళేది కదా రేవంత్ రెడ్డి పైన. ఆయన 6 గంటలు వెయిట్ చేయించిండంట. నేను ఇంతవరకు నేను రాజశేఖర రెడ్డి హయాంలో చూసినా, ఎన్టీఆర్ హయాంలో చూసినా, చంద్రబాబు హయాంలో చూసినా నన్ను ఇంతవరకు కూడా ఎవరు నా అంటే నాతో చర్చించేది, నాతో ఫ్రీగా ఉండేది, నాతో అన్ని రకాలుగా ఉండేది, నేనంటే కొద్దిగా రెస్పెక్ట్ ఉండేది. సో రేవంత్ రెడ్డి అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మరి చూద్దాం, మరి రేవంత్ రెడ్డి ఇకైనా మారి విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకుని వాళ్ళకు తగిన సదుపాయాలు ఏర్పాటు చేసి, తగిన ఉద్యోగాలు వేసి, వాళ్ళ గ్రూపు ఉద్యోగాలు పెంచుతాడా లేకపోతే ఇలాగే ఉంచుతాడా అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.